హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ వచ్చి ఏమంటే వాంగీబాత్ అండి. వాంగీబాత్ అంటే లాస్ట్ టైం చేశాను మన ఛానల్లో. దమ్ము వాంగీబాత్ చేసాము. కుక్కర్లో డైరెక్ట్గా ఒకే తిరుగుబాతు పెట్టేలాగా అంటే వెజిటేబుల్ రైస్ చేసినట్లుగా చేశాను. అది చాలా బాగుంది. కాకపోతే ఈరోజు మన ప్రేక్షకులకి వాంగీబాత్ పౌడరు చూపించాలి, అలాగే గొజ్జు చేసి నిలువ పెట్టుకొని 2 రోజులు స్టోర్ చేసుకొని కలుపుకునేలాగా అలానే చేసి చూపించాలనేసి ఈరోజు మీ ముందుకి వాంగీబాత్ పౌడర్ చేసి వాంగీబాత్ చేస్తున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం, చూసేద్దాం రండి. వాంగీబాత్ పౌడర్ అనేది నేను ఇంట్లోనే తయారు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేసినాను. నేను బయట ఇంకా తెచ్చింది చూశాను, ఇంట్లో చేసింది చూశాను. కాకపోతే ఇంట్లో చేసిన టేస్టే వేరేలాగునింది. అంటే చాలా బాగునింది, బయట కన్నా ఇంట్లోది బాగునింది. ఇంకొకటి అంటే బయట తెచ్చి చేసినప్పుడంతా పాప ఏమో పొట్ట నొప్పి అనింది. కాబట్టి నేను ఇంట్లోనే చేయాలి అనేసి ఇంట్లోనే చూసి నేర్చుకొని నేను చాలాసార్లు చేశాను. చాలా బాగా వచ్చింది. కాబట్టి నేను మీకు చూపించాలి కదండి, నేను ఒకటే చేస్తే చాలదు కదా, మన ప్రేక్షకులకి చూపించాలనేసి మీ ముందుకు తెచ్చాను. ఇప్పుడు పక్క మెజర్మెంట్లో చూపిస్తాను. మన వాంగీబాత్ పౌడర్కి ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి. ముందుగా పచ్చనిపప్పు 1.5 స్పూను, ఉద్దిపప్పు 1.5 స్పూను, 3 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మిరియాలు, చిన్నవండి చెక్కలు తీసుకున్నాను, 4 చెక్కలు, 6 లవంగాలు, 5 యాలకులు, మెంతులు 1/4 స్పూను, కొబ్బరి తురుము దీంతో 1/2 కప్పు తీసుకున్నాను, కరివేపాకు, గసగసాలు 1.5 స్పూను, బాడిగే మెంచినకాయ అండి, అదే అండి మైసూర్ మిరపకాయలు అంటారు కదా, అది వచ్చి ఇక్కడ నేను 14 మిరపకాయలు తీసుకున్నాను. ఇంగువ ఆప్షన్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇంగువ వేస్తున్నాను. కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ అంటించి పెనం పెట్టుకుందాము. ఇప్పుడు ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇది ఒక 10 నిమిషాలు పడుతుంది టైము వేయించుకునేదానికి. ఇది కేవలం వాంగీబాత్ పౌడర్కి మాత్రమే. ఇంకా తిరుగుబాతుకి వేరే ఉన్నాయండి, అవి చూపిస్తాను మీకు. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం వేయించుకునేదానికి. ఆయిల్ వేయించుకుంటే బాగా వేగుతుంది కాబట్టి దీంతో 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఒకటొకటే వేసి అన్నీ వేయించుకుందాము. ఇక్కడ ఒకటొకటే వేయించుకోవాల్సిన అవసరం లేదండి, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసి వేయించుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు శనగపప్పు వేసినాను, ఉద్దిపప్పు ఇది ఒక 2 నిమిషాలు అవని. ఇప్పుడు మెంతులు, ఇప్పుడు చెక్క, లవంగం, యాలకులు, ఇక్కడ మిరియాలు, జీలకర్ర, ధనియాలు. ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాము. నూనె వేసుకొని వేయించుకునే దానివల్ల బాగా ఫ్రై అవుతుంది. అట్లే వేయించినామంటే ఒకటొకటి ఫ్రై అవుతుంది, ఒకటి ఫ్రై అవ్వదు. కాబట్టి ఇక్కడ నేను నూనె వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఇది వేయించుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఎక్కువ మంట పెట్టినారంటే మాడిపోతుంది. ఇది ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది పౌడరు. ఉద్దిపప్పు, ఈ శనగపప్పు గోల్డ్ కలర్ రావాలి. కొద్దిగా కలర్ వచ్చింది. ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాము. ఇది మైసూర్ మిరపకాయలు అండి, కొంచెం ఎక్కువగా వేసుకుంటే కలర్ బాగా వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను 14 మిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఈ మిరపకాయలనే కాశ్మీర్ మిరపకాయలు అంటారండి, ఇక్కడ వచ్చి బ్యాడిగే మెంచినకాయ అంటారు. ఇప్పుడు ఇది వేగింది. ఇప్పుడు కొబ్బరి వేసుకుందాము. కొబ్బరి, గసాలు. ఇప్పుడు ఇది వేసుకున్నాక చాలాసేపు వేయించాల్సిన పని లేదు, కొంతసేపు వేయించితే సరిపోతుంది. ఇందులో కొద్దిగా పసుపు, లాస్ట్గా ఇంగు వేస్తున్నాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇక్కడ స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఈ వేడికి ఇట్లే ఉంటే సరిపోతుంది. ఇది బాగా చల్లారినాక పౌడర్ చేసుకుందాం. వేయించుతా ఉంటేనే వాంగీబాత్ స్మెల్ వస్తుందండి. వాంగీబాత్ పొడి అయిపోయింది కదా, ఇంకేం మిక్సీకి వేస్తామంటే పొడి రెడీ అయిపోతుంది. వేయించేటప్పుడే ఆ వాంగీబాత్ స్మెల్ అనేది వస్తుందండి బాగా. ఇదే పౌడర్ బిసిబలాబాద్కి యూజ్ అవుతుందండి. ఇంకొంచెం చెక్క ఎక్కువ వేసుకున్నామంటే బిసిబలాబాద్కి చాలా యూజ్ అవుతుంది. ఇది బాగుంటుంది. వాంగీబాత్ పౌడర్ ఎలా చేయాలో చూసాం కదండి. ఇప్పుడు తిరుగుబాతు పెట్టేకి గొజ్జు చేస్తాం కదండి, అన్నం మిక్స్ చేసేకి. ఆ గొజ్జుకి ఏమేమి కావాలో చూద్దాం. ఇక్కడ మెయిన్ కావాల్సిందండి 2 వంకాయలు. ఇక్కడ 2 వంకాయలు తీసుకున్నాను, 1 క్యాప్సికం తీసుకున్నాను, ఉసిరికాయ సైజు చింతపండు నానబెట్టేసానండి. ఇది బాగా నానితేనే గొజ్జు వస్తుంది కాబట్టి
కొద్దిగా కరివేపాకు, 4 ఎండుమిర్చి తీసుకున్నాను, గుంటూరు తీసుకున్నాను. ఇక్కడ చాలా మంది వాంగీబాత్ చేస్తారండి, మన ఆంధ్ర వాళ్ళు చేసింది నేను చూసాను, యూట్యూబ్లోనూ చూసాను. కాకపోతే నేను ఆంధ్రాలో కూడా తిన్నాను, కాకపోతే ఇక్కడ టేస్ట్ అక్కడ రాలేదు. ఎందుకంటే కర్ణాటకలో మెయిన్ బెల్లం వేస్తారండి, చాలా వంటలకి బెల్లం వేస్తారు. ఇక్కడ సాంబార్కి కానీ బెల్లం వేస్తారు. కాబట్టి ఈ బెల్లం అనేది మనకు ఇష్టం కాదండి, మన ఆంధ్ర వాళ్ళకి చాలామందికి ఇష్టం కాదు. ఇది వేసేదాని వల్ల టేస్ట్ని చాలా అంటే చాలా ఎత్తి చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ సీక్రెట్ బెల్లం వేస్తారండి. బిసిబెల్లాబాత్కి కావచ్చు, వాంగీబాత్కి కావచ్చు, పులిహోర కావచ్చు, కేవలం సాంబార్కి కావచ్చు, రసం కూడా వేస్తారు తెలుసా అండి. ఆ రసం కూడా మీకు చేసి చూపిస్తాను, బెల్లం వేసి చేసే రసం చేసి చూపిస్తాను. చూడండి, ఈ బెల్లం తీసుకున్నాను, అంటే కొద్దిగా తీసుకున్నానండి, బెల్లం ఎక్కువ తీసుకోలేదు, కొద్దిగా తీసుకున్నాను. చూడండి, బాగా వేగింది, బాగా చల్లారింది. వేగితేనే ఇట్లా సౌండ్ వస్తుందండి. చూడండి, కరివేపాకు కూడా బాగా వేగిపోయింది, ఇట్లా నలిపితేనే పొడి అయిపోతుంది. ఇట్లా వేగితేనే మీరు స్టోర్ చేసుకునేదానికి బాగుంటుంది. లేదా పచ్చి పచ్చిగా వేసేసినారనుకో, స్టోర్ చేసి పెట్టినాను, అది పూడుస్తుంది పౌడరు. కాబట్టి కొంచెం టైం తీసుకొని ఇట్లా వేయించి పెట్టుకోండి. కొంతసేపు వేయించి కానీ పౌడర్ చేసేసినంటే పౌడర్ చెడిపోతుంది. కాబట్టి కొంచెం టైం తీసుకొని 2 వారాలకు ఒకసారి కూడా ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే వారంలో 2 రోజులు చేసుకున్నా కానీ 4 సార్లు చేసుకోవచ్చండి వాంగీబాతు. కాబట్టి మీరు బాగా వేయించుకోండి. వేయించుకున్నప్పుడు ఒక్క 10 నిమిషాలు టైం తీసుకొని, సండే ఫ్రీగా ఉంటాం కదండి, సండేలో చేసి పెట్టుకోండి. ఇలాంటివంతా బాగుంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కానీ ఇష్టంగా తింటారండి. ఇంకా పౌడర్ తయారు చేసుకుందాం. ఇది మిక్సీకి తీసుకునేస్తా. ఇప్పుడు ఈ పౌడర్ మిక్సీ పట్టుకునేద్దాము. మన కారపొడి ఎలా అయితే పట్టిస్తామో అంత మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, మన వాంగీబాత్ పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గొజ్జు చేసుకున్నామంటే అన్నం కలుపుకుంటే అయిపోయిందండి వాంగీబాతు. చూడండి, మన కారపొడి లాగా మెత్తగా లేకుండా ఇట్లా బరకగా ఉంటే సరిపోతుందండి వాంగీబాత్కి. ఇప్పుడు వాంగీబాత్ గొజ్జు చేసుకునేదానికి స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకున్నామండి. ఇప్పుడు వేయించుకున్నాను కదా, అదే పెనమే తీసుకున్నాను. ఇప్పుడు నూనె వేసుకుందాము. కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది, ఆ కాయలంతా వేగాలి కదా, కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది. పెట్టి నూనె పోయేస్తామండి, సిమ్లో పెట్టినాను. ఇది వేడెక్కే లోపల వంకాయలు కట్ చేసుకునేస్తాము. ఇక్కడ టైం సేవ్ చేయాలి కదండి మెయిన్, కాబట్టి అక్కడ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసి ఇక్కడ వంకాయలు కట్ చేసుకుంటున్నాను. 2 వంకాయలే కదా, 1 సెకండ్లో అయిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసేసి ఈ తొట్టిని తీసేయాలండి. ఈ తొట్టిని అయితే నేను దోశ పోసేకి ఇట్లా యూస్ చేస్తానండి, నూనె పూసేకి. మీలో ఎంతమంది ఇట్లా చేస్తారు? ఇది గుమ్మడికాయది యూస్ చేస్తాను నేను. ఇప్పుడు దీన్ని ఈ సైజ్ తీసుకున్నామంటే సరిపోతుంది. దీన్ని మీకు చిన్నవి కావాలా అంటే సన్నగా కావాలా కొంచెం లావుగా కావాలా చూసి వేసుకోండి. ఇక్కడైతే నేను దీన్ని 2 భాగాలు చేస్తున్నాను. అంటే ఇప్పుడు రౌండ్గా కోసాను కదా, దాన్ని 4 భాగాలు చేశాను. ఇట్లా ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 4 భాగాలు చేయాలి కదండి. వాంగీబాత్ అంటే వంకాయ కనిపిస్తేనే బాగుంటుంది, కాబట్టి ఈ సైజ్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుంటేనే నీళ్ళలో వేసేయాలి. లేదంటే ఇది మామూలు మన వంకాయలు ఎట్లా చేదవుతుందో కర్నెక్కుతుంది అంటారు కదండి, అలా అవుతుంది. కాబట్టి నీళ్ళలో వేసేయాలి. లావుగా ఉంటే ఇలా 6 భాగాలు చేసుకోండి. కాయ లావుగా అనిపిస్తే ఇది మధ్య భాగంలో లావుగా ఉంది, కాబట్టి ఇలా 6 భాగాలు చేసుకున్నాను. వాంగీబాత్కి ఈ వంకాయలే వేయాలని ఏం రూల్ లేదండి, మీరు ఏ వంకాయలు దొరికినా యూస్ చేయొచ్చును. కాకపోతే వంకాయలు బిన్నే వేగేలాగా ఉండాలి. ఇది ఫాస్ట్లో వేగిపోతుందండి ఈ వంకాయ. అలాంటి వంకాయలు ఇప్పుడు తెల్ల వంకాయలు ఊర్లో దొరుకుతాయండి, చిన్నవి. మన గుత్తి వంకాయ వేస్తాం కదండి, అలాంటి వంకాయలు తెల్లవి దొరుకుతాయి. అది ఒక ఆవిరికి బాగా ఉడికిపోతుంది, కాబట్టి ఆ వంకాయలైనా తీసుకోవచ్చును. లేదా మీకు వంకాయలు ఏమీ దొరకలేదంటే బఠానీ క్యాప్సికమ్ వేసి కూడా చేసుకోవచ్చండి. వంకాయలే వేసి చేసుకోవాలని రూల్ ఏం లేదు. కాకపోతే వాంగీబాత్ కాబట్టి మీకు చూపించాలనేసి వంకాయలు వేస్తున్నాను. నేను కూడా చాలాసార్లు ఇట్లా క్యాప్సికము బఠానీ వేసి అట్టే ప్లెయిన్గానే చేసిన్నాను. ఇంకొకటండి, బఠానీనే కాదు, అనపకాయ దొరుకుతుంది కదా, అనపకాయ సీజన్లో అనపకాయ వేసుకోవచ్చు. కందికాయ దొరుకుతుంది, కందికాయ సీజన్లో అది వేసుకోవచ్చు. అంటే పచ్చివి గింజలు ఏవైనా వేసుకొని చేసుకోవచ్చు. జీడిపప్పు వేసి కానీ ఈ పౌడర్ వేసి కలబెట్టుకొని చేసుకున్నామంటే అది చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, జీడిపప్పు వాంగీబాత్. ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసుకుందాము. ఇక్కడ నేను కొద్దిగానే తీసుకుంటున్నానండి, ఫుల్గా తీసుకోలేదు. ఇది మిగిలి పెట్టేస్తున్నాను. వంకాయలు వేస్తున్నాను కదా, తరకారీ ఎక్కువ అయిపోతే నా బంగారమ్మ తింది ఇది వాంగీబాత్ కాదు, నువ్వు తరకారీ బాత్ చేస్తున్నావు అంటుంది. కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా అంతే అండి, మన వంకాయలు ఏ షేప్లో అయితే కట్ చేసినామో అదే షేప్లో అంతే లావు కట్ చేసినాను. ఈ విత్తనాలు తీసేద్దాం, విత్తనాలు ఉంటే పిల్లలు కారం అంటారు. దాన్ని ఈ మాత్రం వేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా
చూడండి నూనె వేడెక్కింది. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం. ఈ స్పూన్తో ఒక్కొక్క స్పూన్ వేస్తున్నానండి. 1 స్పూను శనగపప్పు, 1 స్పూను ఉద్దిపప్పు. ఇప్పుడు అది వేయించుకుందాము. వాంగీబాత్కి ఆవాలు వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇది బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగింది. ఎండుమిర్చి వేస్తున్నాను. తర్వాత బఠానీ వేసిన తర్వాత క్యాప్సికమ్. ఎందుకంటే బఠానీ పట్టు అంటుందండి, కాబట్టి నేను క్యాప్సికమ్ వేసేసాను. కరివేపాకు. ఇప్పుడు వంకాయ వేస్తున్నాను. వంకాయ, క్యాప్సికమ్, బఠానీ 3 ఏగేకి టైం సరిపోతుంది. ఇప్పుడు వంకాయ వేస్తున్నాను. ఇప్పుడు 2 నిమిషాల్లో మగ్గనిస్తాం ప్లేట్ పెట్టేసి. చింతపండు వేడి నీళ్ళు పోసి నానబెట్టేసినానండి. ఇది బాగా కలుపుకునేస్తాం. బాగా నానింది. కుక్కర్లో చేస్తాం కదండి వాంగీబాత్ దమ్ కట్టి, దానికి చింతపండు వేసేలేదు. దీనికి చింతపండు వేస్తాము. దానికి పెరుగు వేస్తాం, దీనికి చింతపండు వేస్తాం. అది చాలా బాగుంటుంది, ఇది చాలా బాగుంటుందండి. మా ఇంట్లో వాంగీబాత్ ఇట్లా గొజ్జు చేసి కలిపినాను, అట్లా చేసినాను. బిర్యానీ లెక్కలో తింటారు మా ఇంట్లో. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఫాస్ట్గా అయిపోవాలంటే కుక్కర్లో చేసినా భిన్న అయిపోతుందండి. సండేలో ఎట్లా ఫ్రీగా ఉంటాం కదా, సండేలో ఇట్లా పౌడర్ చేసి ఇలా అన్నీ వేయించుకొని గొజ్జు చేసి పెట్టుకున్నాం అంటే ఫ్రిడ్జ్లో అయితే 3 రోజులు నిలువ ఉంటుందండి. ఈ 3 రోజుల్లో మనం లేట్గా లేస్తాము. అట్లా టైంలో ఈ గొజ్జేసి రైస్ పెట్టేసినామంటే కలుపుకొని బాక్స్కి వేసుకొని పోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలానూ చేసుకోవచ్చు, అలానూ చేసుకోవచ్చు. వంకాయ, క్యాప్సికమ్, బఠానీ వేగిపోయింది. ఇప్పుడు చింతపండు పులుపు పోసుకుందాం. ఈ పులుపు ఫుల్ కలిపి పోసుకోవాలండి. కొద్దిగా నేను నీళ్ళు వేసి కూడా అట్లా ఇచ్చేసి పోసుకున్నాను. ఇప్పుడు ఇందులో బెల్లం వేద్దాం. ఇప్పుడు ఇది కొంతసేపు వేగనిద్దాం. ఇది ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. వాంగీబాత్కి వంకాయ వేగిందా లేదా మీకు చూసుకోవాలంటే చూడండి, వాంగీబాత్ వంకాయలు ఇట్లా కలర్ వచ్చేస్తుంది. ఆ కలర్ వచ్చిందంటే మగ్గినట్లే. ఇప్పుడు పౌడర్ నేను ఇందులో అర్ధం పౌడర్ వేస్తున్నానండి. మీకు కొలతలు చూపించాను కదా, ఆ కొలతల్లో ఆ పౌడర్లో అర్ధం పౌడర్ వేస్తున్నాను. ఇక్కడ మిగిలిన పౌడర్ మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చును. ఇందులో రుచికి సరిపోయినంత సాల్ట్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని పౌడర్ వేసినాక చాలాసేపు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పౌడర్కి అన్నీ వేయించే కదా పెట్టాము, కాబట్టి స్టవ్ ఆపేస్తున్నాను. నేను వేసిన వంకాయలకి, క్యాప్సికమ్కి, బఠానీకి ఎంత పౌడర్ కావాలో అంత పౌడర్ వేసానండి. చూడండి, నూనె వేసినప్పుడు ఎక్కువ అనిపించింది. ఈ పౌడర్ అంతా వేసేందుకు నూనె అంతా ఆ పౌడర్ లాగేసిందండి. కాబట్టి దీనికి వాంగీబాత్కి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది. అలా పొడి వేసినాము, ఇలా స్టవ్ ఆపేస్తున్నాము. అంతేనండి వాంగీబాత్ ఈజీ. వాంగీబాత్ గొజ్జు చేసాం కదండి, నేను కొద్దిగా ఎక్కువే చేశాను. ఇప్పుడు గొజ్జు కొంచెం తీసి పెడుతున్నాను. ఇప్పుడు రేపు కావచ్చు, మన్నాడు కావచ్చు, పాప క్యారియర్కి అవుతుంది, కలిపిచ్చేస్తానండి. ఇప్పుడు ఈ గొజ్జుకి ఎంత అన్నం అయితే పడుతుందో అంత అన్నం కలుపుతున్నాను. రైస్ ముందుగానే కుక్కర్లో పెట్టి నేను అన్నం ఆరబెట్టేసినానండి. అన్నం ఆరుతోనే బాగుంటుంది కాబట్టి ఆరబెట్టేసినాను. ఆరిపోతే ఇట్లా అన్నం పలపలాని వస్తుందండి, బాగుంటుంది కలిపితే కూడా. ఇప్పుడు కలుపుకునేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకునేద్దాం. మనం పులిహోర ఎలా కలుపుతామో అలా కలుపుకుంటే సరిపోతుందండి. కాకపోతే ఈ గొజ్జు చేసినాం కదా, ఆ గొజ్జంతా అన్నానికి బాగా అంటుకోవాలి, అప్పుడే టేస్ట్. మన పులిహోర అంతా బిన్న అన్నానికి కలుపుకునేస్తుందండి. ఇది వాంగీబాత్ కొంచెం డ్రైగా ఉంటుంది కదా గొజ్జు, ఇది పట్టాలంటే కొంచెంసేపు పడుతుంది. ఎందుకంటే ఈ వంకాయలో అంతా పౌడర్ బాగా చేరుకునేసి ఉంటుంది. ఆ పౌడర్ అంతా అన్నానికి బాగా పట్టాలి. చూడండి, చూడడానికి ఎంత బాగుందో వాంగీబాత్. మన హోటల్ స్టైల్ వాంగీబాత్.
మన పెళ్ళిళ్ళలో పెడతారు కదండి వాంగీబాత్ బెంగళూరులో, అదే స్టైల్లోనే చేశాను. పక్క కొలతల్లో చేసి చూపించినాను. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన వాంగీబాత్ రెడీ అయిపోయిందండి. కుక్కర్లో చేస్తాం కదండి, దమ్ కట్టి వాంగీబాత్ చేస్తాం కదా, ఆ వాంగీబాత్కి పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి. సూపర్ కాంబినేషన్ అది. దీనికైతే పెరుగన్నం కాంబినేషన్. లంచ్ బాక్స్కి గొజ్జు చేసి కలిపాం కదా, మధ్యాహ్నం తిన్నప్పుడు దీని సైడ్ డిష్ పెరుగన్నం ఉంటేనే దాని టేస్ట్. కాబట్టి ఇప్పుడు పెరుగన్నం చేసుకుందాం. మన వాంగీబాత్కి సైడ్ డిష్గా పెరుగన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ మన లంచ్ బాక్స్ కట్టేద్దామండి. ఇప్పుడు పెరుగన్నం వేసుకుందాం. వీటికి కాంబినేషన్గా కీరకాయ అండి, అదే అండి దోసకాయ. ఇదంటే పాపకి చాలా ఇష్టం కాబట్టి ఇది ఒక బాక్స్కి. దీనిపైన కొద్దిగా ఉప్పు చల్లుతాను. ఉప్పు వేస్తే నా కూతురు బాగా తింటుంది కాబట్టి ఉప్పు కొద్దిగా. అంతే అండి, మన కలర్ఫుల్ కాంబినేషన్తో లంచ్ బాక్స్ రెడీ. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను రాజీ పడకూడదు. ఎందులో రాజీ పడదు, మీరు ఎందులో రాజీ పడకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.